దురంధర్ తర్వాత వచ్చిన సినిమాల్లో ఏ సినిమా కూడా పెద్ద సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. అది తెలుగు సినిమానా, తమిళ్ సినిమానా, మలయాళమా, కన్నడ, హిందీ సినిమానా, ఎనీ లాంగ్వేజ్ పెద్ద సాటిస్ఫాక్షన్ అయితే ఇవ్వలేదు. ఈ వీక్ అర్జున్ గారిది బ్లాస్ట్ జోన్ సినిమా రిలీజ్ అయింది. ఈ టైటిలే నాకు పెద్ద ఎక్కలేదు. దట్టు అర్జున్ గారి సినిమాలంటే చూడక కొన్ని సంవత్సరాలు అయిపోయింది. సో అందుకే సినిమా మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. కానీ ఈ సినిమా చూసిన కొందరు ఫ్రెండ్స్ బాగుందని చెప్తున్నారు. దీంతో బ్లాస్ట్ జోన్ సినిమాకి వెళ్ళాను. సినిమానైతే బాగా ఎంజాయ్ చేశాను. నాకు నచ్చింది. స్టోరీ విషయానికి వస్తే, వరుణ్ అనే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఎక్కడో రిమోట్ విలేజ్ లో మైనింగ్ చేస్తే 7,000 crores ప్రాఫిట్ వస్తుందని మైనింగ్ చేయాలనుకుంటాడు. దీనికి అర్జున్ అండ్ ఫ్యామిలీ ఎలా అడ్డుపడింది, అసలు ఈ ఫ్యామిలీకి మైనింగ్ కు సంబంధం ఏంటి, ఫైనల్ గా ఈ మైనింగ్ ను ఆ ఫ్యామిలీ అడ్డుకుందా లేదా అన్నదే స్టోరీ. స్టోరీ అయితే చాలా సింపులే, కొత్తగా కూడా ఏం లేదు. బట్ స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ ఆ సెటప్ కు, ఆ వరల్డ్ బిల్డింగ్ కు చాలా టైం తీసుకుంటారు. ప్రీ ఇంటర్వెల్ లో మెయిన్ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది. ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు బిల్డ్ చేసిన ఆ సీక్వెన్స్ అయితే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అయితే చాలా ప్రెడిక్టబుల్ గానే అనిపిస్తుంది. హీరో విలన్ క్యాట్ అండ్ మౌస్ గేమ్ ఈవెన్ దో బానే ఉంది. ఈ సినిమాలో మెయిన్ అర్జున్ అండ్ ఫ్యామిలీ వీళ్ళ క్యారెక్టర్స్ కావచ్చు, క్యారెక్టరైజేషన్స్ కావచ్చు, ఇవైతే చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేసినారు. అర్జున్ గారి క్యారెక్టర్, ఈయన ఒక కరాటే మాస్టరు, ఎథిక్స్ చాలా ఎక్కువ ఉంటాయి. తనకున్న స్కిల్ ను మిగతా వాళ్ళకు కూడా నేర్పుతూ తను తన ఫ్యామిలీతో పాటు చుట్టుపక్కల ఎవరికి అన్యాయం జరిగినా కూడా రియాక్ట్ అయ్యే క్యారెక్టర్. తన కూతురును కూడా ఇదే ఎథిక్స్ తోనే పెంచుతాడు. ఈ అమ్మాయికి కూడా ఏదైనా ప్రాబ్లం వస్తే భయంతో పారిపోకుండా నిలబడి ఫైట్ చేసే క్యారెక్టర్ ఇది. ఈ క్యారెక్టర్ చూసిన తర్వాత ప్రజెంట్ సొసైటీలో అమ్మాయిలంటే ఇలాగే ఉండాలేమో, ఇలా ఉంటేనే సర్వైవ్ కాగలరేమో అనే రకంగా అయితే క్యారెక్టర్ డిజైన్ చేసినారు. ఆఫీస్ లో ఒక సీక్వెన్స్ ఉంటుంది. ఈ సీక్వెన్స్ చూసిన తర్వాత జాబ్ చేస్తున్న అమ్మాయిలో చాలా వరకు రిలేట్ అవుతారు ఈ సీన్ తో. ఆఫీస్ లో ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలంటే ఈ క్యారెక్టర్ కున్న ఆ క్వాలిటీస్ కావచ్చు, ఆ స్కిల్స్ కావచ్చు ఖచ్చితంగా ఉండాలేమో, అలా ఉంటేనే సర్వైవ్ అవుతామేమో అన్నట్లు ఈ క్యారెక్టర్ ను డిజైన్ చేసినారు. అయితే చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. నెక్స్ట్ మదర్ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ కూడా కూతురు విషయంలో ఎన్ని భయాలు ఉండాలో అన్ని భయాలు ఉంటాయి. అంటే కూతురు అన్యాయానికి అగెనెస్ట్ గా ఫైట్ చేస్తుంది, వాళ్ళతో గొడవ పడుతుంది, కొట్లాడుతుంది. సో ఇలాంటి అమ్మాయికి రేపొద్దున పెళ్ళి అవుతుందా కాదా, ఒకవేళ అయినా కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ లో ఇరుక్కుంటుందా, అలాంటి సిచ్యువేషన్ లో నిజంగానే అమ్మాయికి ఒక ప్రాబ్లం వస్తుంది. అప్పుడు ఈ మదరు భయపడకుండా తన కూతుర్ని, తన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి చాలా గట్టిగా ఫైట్ చేస్తుంది. ఈ క్యారెక్టర్ కూడా చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. అర్జున్ తమ్ముడి క్యారెక్టర్ ఉంటుంది. ఇది కూడా స్క్రీన్ స్పేస్ తక్కువ అయినా కూడా బాగుంది. సినిమాలో అన్ని పాజిటివ్స్ అయినా నెగటివ్స్ లేవా అంటే నెగటివ్స్ కూడా చాలా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ లో క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్ కు, ఆ సెటప్ కు, వరల్డ్ బిల్డింగ్ కు చాలా టైం తీసుకుంటారు. దీంతో మనకు అక్కడక్కడ బోరింగ్ ఫీలింగ్ కూడా కలుగుతుంది. సెకండ్ హాఫ్ చాలా ప్రెడిక్టబుల్ గా అనిపిస్తుంది. నెక్స్ట్ అక్కడక్కడ కొన్ని సీన్లు చాలా ఇల్లాజికల్ గా అనిపిస్తాయి. మదర్ విలన్స్ తో ఇంట్లో ఫైట్ చేసేటప్పుడు ఆ సౌండ్స్ బయటికి వెళ్లకుండా టీవీ వాల్యూమ్ ను ఫుల్ గా పెంచి కొడుతుంటుంది. ఈ సౌండ్స్ పక్కింటి అతను విని అర్జున్ గారికి కాల్ చేస్తారు. అంటే ఈ ఇంటి మీద అంత అబ్జర్వేషన్ ఉన్నట్టు ఎస్టాబ్లిష్ చేస్తారు మనకు. నెక్స్ట్ స్టేజ్ లో ఈ ఇంటికి 40-50 మెంబర్స్ గూన్స్ వస్తారు, కార్స్ వస్తాయి, బైకులు వస్తుంటాయి, అసలు బీభత్సంగా కొట్టుకుంటుంటారు, చంపుకుంటుంటారు. ఇన్ని జరుగుతున్నా కూడా ఆ పక్కింటి వాళ్ళ అబ్జర్వేషన్ అయితే ఉండదు. కావాలనుకున్నప్పుడు అబ్జర్వేషన్ ఉంటుంది, వద్దనుకున్నప్పుడు అబ్జర్వేషన్ ఉండదు. ఇదైతే కొంచెం ఇల్లాజికల్ గా అనిపిస్తుంది, కన్వీనియంట్ కూడా అనిపిస్తుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇనీషియల్ గా చాలా సీరియస్ గా చూపిస్తారు. దాని తర్వాత ఆ ఇన్వెస్టిగేషన్ లో ఎటువంటి ప్రోగ్రెషన్ ఉండదు, లూప్ లో తిరిగినట్టు అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. ఏదో ఉండాలి కాబట్టి ఉంది అన్న ఫీలింగే కలుగుతూ ఉంటుంది. ఆర్టిస్టుల విషయానికి వస్తే అర్జున్ గారు బాగున్నారు, చాలా బాగా చేసినారు కూడా. మామూలుగా దానికి యాక్షన్ కింగ్ అర్జున్ అని ఒక పేరు ఉంది. ఈ సినిమాలో ప్రాపర్ గా అలాంటి యాక్షన్ అయితే ఉంది. సో సినిమా చూసినప్పుడు మనము ఆ క్యారెక్టర్ ను బాగా ఎంజాయ్ చేస్తాము. ప్రీతి ముకుందన్, ఈ అమ్మాయి చాలా బాగుంది, చాలా బాగా చేసింది కూడా. ఈ క్యారెక్టర్ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్. నెక్స్ట్ అభిరామి గారి నుంచి ఇలాంటి క్యారెక్టర్ అయితే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయము. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇంకా బ్రదర్ కావచ్చు, ఆ అబ్రహాం క్యారెక్టర్, ఇవన్నీ కూడా బాగున్నాయి, బాగా చేసినాయి. టెక్నికల్ విషయాలకు వస్తే విజువల్స్ బాగున్నాయి, సినిమాటోగ్రఫీ బాగుంది, బీజిఎం చాలా బాగుంది. బట్ మనకు కొన్ని సినిమాల రెఫరెన్స్ అయితే కనిపిస్తుంటది. ముఖ్యంగా అనిరుద్ధ్ గారి ఇన్ఫ్లుయెన్స్ అయితే కనిపిస్తుంది. కొంచెం ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం ట్రిమ్ చేసి ఉండొచ్చేమో అనే ఫీలింగ్ అయితే కలిగింది. యాక్షన్ కొరియోగ్రఫీ, ఈ సినిమాలో ఫైట్స్ చాలా బాగా డిజైన్ చేసినారు. ఇద్దరు అమ్మాయిలు ఫైట్ చేస్తుంటే అమ్మాయిలు ఫైట్ చేసినట్టు కాకుండా చాలా రియలిస్టిక్ గా
అంటే వాళ్ళు కొట్టే పంచులు కావచ్చు, ఇవన్నీ కూడా బాగా ఎఫెక్టివ్ గా బాగా ఎంజాయ్ చేస్తాం. అంత బాగా డిజైన్ చేసినారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై సుభాష్ రాజు గారు. ఇది ఈయన డెబ్యూ ఫిలిం. ఇంతకు ముందు ఇతను ప్రదీప్ రంగనాథన్ గారికి ఏడీగా వర్క్ చేసినారు. కాన్సెప్ట్ సింపుల్ గా ఉన్నా కూడా స్క్రీన్ ప్లే అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. క్యారెక్టర్స్ అన్ని చాలా క్రేజీగా అయితే ఉన్నాయి. ఫైనల్లీ బ్లాస్ట్ జోన్ సినిమా అయితే నాకు నచ్చింది. యాక్షన్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా సినిమాకి వెళ్ళండి, గ్యారంటీగా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా మీకు ఎలా అనిపించింది? నచ్చిందా, నచ్చలేదా? కింద కామెంట్ రూపంలో చెప్పండి. నా రివ్యూ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.